నమస్కారం. నా పేరు వెంకటరమణారెడ్డి. మాది యాపర్ల గ్రామం, పెబ్బేరు మండలం. ఇక్కడ మా గ్రామంలోకి అగ్రికల్చర్ ఆఫీసర్స్, శాస్త్రవేత్తలు అందరూ వచ్చి మా గ్రామ రైతులకు ఈ వ్యవసాయం మీద అవగాహన సదస్సుని ఏర్పాటు చేసి ఆ సదస్సు పేరు వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ పెట్టి ఇక్కడ రైతులను అందరినీ మోటివేట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ప్రధానంగా వాళ్ళు మాకు తెలియజేసినటువంటి విషయాలు భూసార పరీక్ష మొట్టమొదటి. ఆ పరీక్ష ఫలితాలను అనుసరించి గతంలో వేసిన పంటలు కాకుండా కొత్త పంట మార్పిడి చేసుకుంటూ వేరే పంటలు చేసుకొని సాగు చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. దానికి వచ్చేటువంటి తెగుళ్ళు, తర్వాత విత్తన శుద్ధి కార్యక్రమాలు ఎట్లా ఏంటి అనేది దాన్ని పూర్తి వివరించడం జరిగింది. నెక్స్ట్ సన్ఫ్లవరు, ఉస్మా, ఇంకా ఆయిల్ పామ్, నువ్వులు ఈ పంటలను ఎక్కువగా క్రాప్స్ ఎక్కువ వేయడం కొరకు అందరినీ రైతులను ఉత్తేజపరచడం జరిగింది. ఇంతవరకు ఇస్తున్నటువంటి వరి ఎక్కువగా ప్రొడక్ట్ దాన్ని ఎక్కువగా కాకుండా, అంటే ప్రొడక్ట్ అంటే ఎకరా మీద వచ్చే దిగుబడిని తగ్గించకుండా విస్తీర్ణం ఇంకా పెంచకుండా వేరే రూట్లో ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళండి. ఇప్పుడు వరి ఒకటి సరిపోదు, వేరే ప్రత్యామ్నాయ పంటలు, కూరగాయ పంటలు, హార్టికల్చర్, పూల సాగు, పండ్ల తోట, ఇట్లా రకరకాలుగా వెళ్ళి ఆదాయ మార్గాలు పెంచుకోండి అని చెప్పేసి మాకు ఇక్కడ శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. దానితో పాటు ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్, తర్వాత సేంద్రియ విధానం దానిని కొద్దిగా తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి జీవన శిలీంద్రాలు కానీ ఇంకా వేరే ఇతరత్ర ఏమైనా అవసరమైతే కేవీకే మదనాపురం దగ్గరికి వచ్చి అక్కడ అన్ని రకాల చేస్తామని తెలియజేయడం జరిగింది. మాకు ఇంకా వేరే ఏమైనా ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నా ఫోన్ చేస్తే ఎప్పుడైనా కాంటాక్ట్ అవుతాం, వచ్చి మీకు హెల్ప్ చేస్తామని ఇక్కడ మాకు శాస్త్రవేత్తలు, మా ఏఈఓ గారు, రైతు పరిశోధన అభివృద్ధి కేంద్రం నుంచి, రైతు విత్తన నూనె గింజల విత్తన పరిశోధన కేంద్రం నుంచి మేడం లక్ష్మి గారు, ఏవికే నుంచి అనిత మేడం గారు, పశుసంవర్ధక శాఖ డాక్టర్ గారు, వారు కూడా కొన్ని స్కీమ్లు తెలియజేయడం జరిగింది. ముళ్ళ పెంపకం, పూల పెంపకం, మందుల పెంపకం దాని గురించి తెలియజేయడం జరిగింది. దానిపైన గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ ఎంత ఉంటుంది, రైతు ఏ విధంగా చేసుకోవాలనేది తెలియజేసిండ్రు. వీటితో పాటు డ్రిప్, స్ప్రింక్లర్లు ఎవరికి ఎస్సీ ఎస్టీలకు ఎంత, బీసీలకు ఎంత, ఓసీలకు ఎంత, అధిక భూమి ఉన్న వాళ్ళకి ఎంత, 5 ఎకరాల కన్నా తక్కువ చిన్న సన్నకారు రైతులకు ఎంత సబ్సిడీ వస్తుంది అని చాలా వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వివరాలు తెలియజేసినటువంటి శాస్త్రవేత్తలకు, వచ్చిన మా ఏఈఓ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.